అలిగిన లీడర్లకు గులిగే లీడర్లకు పార్టీలు గాలాలేస్తున్నాయి. ఎవ్వళ్ళు మాటింటే వాళ్ళను లటుక్కున గుంజుకుంటున్నాయి. అట్లా ఇప్పటికే చాలా మంది లీడర్లు కండవాలు మార్చిర్రు. ఆయనోళ్ళ మీదనే ఆడిపోసుకున్నారు. పనిచేసిన పార్టీలనే తిట్టిపోస్తుర్రు. ఇక అట్లనే ఇప్పుడు పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషి పార్టీల షరీకైండు. పాన్రి ఓసారి అరసుకొని వద్దాం. ఏడికి పోయినా ఏడ మీటింగ్ పెట్టినా ఏడ మైకుల ముంగట మాట్లాడినా వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అని పిలుస్తుంటాడు. పావురం పార్టీల షరీక కావాలని ఆఫర్లు ఇస్తుంటాడు కేఏ పాల్ సారు. మరట పాల్ సారు ఎప్పుడు పిలిచిండో ఏం కబురు పంపిండో ఏమో తెలియదు కానీ పువ్వు పార్టీకి రామ్ రామ్ చెప్పి పావురం పార్టీల షరీకైండు బాబు మోహన్ సారు. పాల్ సారు పావురం పార్టీ కండువాను భుజాన వేసుకున్నాడు. ఇక ఎందుకో సారే చెప్తుండే నూరి అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతనితో పెట్టి అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి. 3వ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు. ఎంత దుర్మార్గం అండి. ఆగనాట ఇగిస్తాం ఆగిస్తాం నీకే టికెట్ ఇస్తామని వరంగల్ టికెట్ ఇయ్యలేదాట. సారికి ఇవ్వకుండా ఇంకెవరికో ఇచ్చిర్రాట. అందుకనే గట్టిగా నారాజు అయినట్టున్నాడు బాబు మోహన్ సారు. పువ్వు పార్టీకి రామ్ రామ్ చెప్పి పావురం పార్టీల షరీకైండు. అంతా మంచిగానే ఉన్నది కానీ పాల్ సారు ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే పోటీ చేస్తావా బాబు మోహన్ సారు? కేఏపాల్ గారి కోసం ఏమైనా చేస్తా. కేఏపాల్ గారి కోసం ఏమైనా చేస్తా. అబ్బరా బేటా ఏమో అనుకున్నాం గాని బాబు మోహన్ సార్కు పాలన్న మీద బగ్గపాయలమే ఉన్నట్టున్నది కదా. ఇక ఇదిట్టుంటే గదే ముచ్చడం మీద పాల్ సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో అది కూడా ఇనూరి. 2 సార్లు టీడీపీ, ఒకసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బాబు మోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు పార్లమెంట్ లో అడుగుపెట్టి బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణలో వారు గెలవాలి. ఇగో ఇట్ట ఒకరి మీద ఒకరు ఎక్కడలేని పాయలం చూపెట్టుకున్నారు. మరి చూడాలే బాబు మోహన్ సార్కు పావురం పార్టీ మీద పాల్ సార్ మీద ఉన్న పాయలం ఎన్నాళ్ళుంటది, సారు ఏడికెంచి పోటీ చేస్తాడు అనేటిదిగా.